ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అలాగే సాయి ఈరోజు ఎలాంటి సందేశంతో అయితే వచ్చారో ఒక్కసారి మనం చూద్దామండి. సందేశం ఏమిటి అంటే, నువ్వు చాలా రోజుల తర్వాత చాలా ఆశగా నీకు ఒక శుభవార్త చెప్పాలని నేను వచ్చాను తల్లి. విను తల్లి, సంతోషిస్తావు తల్లి, నువ్వు ఆనందపడతావు తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు అయితే ఒక గొప్పదైనటువంటి సందేశాన్ని అయితే మన దగ్గరికి అయితే తీసుకుని వచ్చారండి. మరి ఆ బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పేసి మనం చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఆ యొక్క బాబాగారిని ఒక్కసారి స్మరించి, అలాగే ఆయన ఏం చెప్తున్నారో భక్తి శ్రద్ధలతో ఒక్కసారి అయితే విందామండి. మరి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, మాట్లాడి చాలా రోజులు అయిపోయిందమ్మా, ఎంతో నేను కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంది బిడ్డ. ప్రతిరోజు కూడా బాబా నువ్వు ఏంటి బాబా నాతో మాట్లాడడానికి రావట్లేదు, అసలు ఉన్నావా లేవా, నువ్వు ఎక్కడున్నావు తండ్రి అని చెప్పి నువ్వు ఆశగా పిలుస్తూ ఉంటావు కదా. మరి నీ మాటలు కూడా వింటూనే ఉన్నాను తల్లి. నీ మనసులో ఉండే ప్రతి ఆలోచనను, ప్రతి బాధను అన్నింటినీ కూడా తెలుసుకుంటూనే ఉంటున్నాను తల్లి, ఆలకిస్తూనే ఉంటున్నాను తల్లి. బిడ్డ, ఈరోజు నీతో ఒకసారి మాట్లాడాలని వచ్చానమ్మా. ఒక తండ్రిగా నన్ను ఆహ్వానించి నీతో మాట్లాడే అవకాశాన్ని అయితే నాకు అందించమ్మా. నీకు ఒక శుభవార్తను చెప్పేసి వెళ్తానమ్మా. ఎందుకమ్మా ఎంత బాధపడుతున్నావు నువ్వు? మనసులో ఏదో ఆవేదన నిన్నైతే కలిచి వేస్తుందమ్మా. ఎంతో బాధ ఉన్నా కానీ నీ పెదవుల మీద ఎప్పుడూ కూడా చిరునవ్వు మాత్రం కదపకుండా అలాగే ఉంచుకుంటావు తల్లి. ఇదంతా కూడా నా సందేశాలు వినడం వల్లే కదా తల్లి. అయితే నా సందేశంలో ఉండే ఒక అంతర్యాన్ని అయితే నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలి తల్లి. అసలు నీకు జీవితం అంటే ఏంటో పూర్తిగా ఇప్పటి వరకే తెలిసిపోయి ఉంటుంది బిడ్డ. ఎప్పుడైనా సరే కానీ కొన్ని వాస్తవాలు వినడానికి ఏదోలాగా అనిపిస్తూ ఉంటాయి. అంటే కొంచెం బరువుగా, కొంచెం ఇష్టత లేకుండా, కొంచెం భారంగా కూడా అలా అనిపిస్తూ ఉంటాయి. మరి కానీ అవి నిజాలు, అవి ఎప్పటికైనా సరే విని తీరాల్సిందే. అవి ఎప్పటికైనా సరే వాస్తవాలే కాబట్టి అవి ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిందే. కాబట్టి బిడ్డ, నీకైతే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ జీవితం చాలా చిన్నది తల్లి, నీటి మీద బుడగలాంటిది. జీవితాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరికీ తెలియదు తల్లి. పుట్టేటప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు, అలాగే మనం చనిపోయేటప్పుడు కూడా మనం ఏమీ కూడా తీసుకుని వెళ్ళము. కాబట్టి మధ్యలో ఉండే జీవితం అనే నాటకంలో ఎన్నో కోపాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆవేశాలు అయితే వస్తూ ఉంటాయి. ఒకరి పట్ల ఒకరి కోపాలు, ద్వేషాలు ఎలా ఏర్పడుతూనే ఉంటాయి. అన్నింటికీ కూడా మూల కారణం ఏంటి అంటే డబ్బు తల్లి. ఆ డబ్బు ఎంత ఉన్నా సరే మనిషిని తన పొట్టకి పట్టేంత అన్నం మాత్రమే తినగలుగుతాడు. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా సరే ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా చాలా బాధపడుతున్నారు మనుషులు. కాబట్టి వాళ్ళు తెలుసుకోవలసిన వాస్తవాలు ఏంటి అంటే కూడా ధనం కంటే ముఖ్యం ఆరోగ్యం తల్లి. ఆరోగ్యం అనేది మనిషి దగ్గర ఉండాలి. అంటే ఆ మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే నవ్వుతూ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. పెదవుల మీద చిరునవ్వు ఎప్పుడూ కూడా తొనసికిసలాడకూడదు. ఇలా ఒక మనిషి ఆనందంగా ఉండాలి అంటే, ఉత్సాహంగా ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే, మానసికంగా బలంగా ఉండాలి అంటే మొదట ఆ మనిషి ప్రశాంతంగా ఉండాలి తల్లి. అంటే పూర్వజన్మల పాపాలు అనేవి, పుణ్యాలు అనేవి ఆ మనిషిని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. కొన్ని గ్రహ దోషాలు, జాతక దోషాలు, ఏలినాటి శని ప్రభావం అనేవి కూడా ఆ యొక్క మనిషిని కిందకి పైకి కుదిపేస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా తట్టుకొని ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ, ఒక పక్క భర్తల వల్ల అలాగే భార్యల వల్ల కష్టాలు అనుభవిస్తూ, మరో పక్క బిడ్డల వల్ల కష్టాలను అనుభవిస్తూ మానసికంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా కుదురుతుంది బాబా చెప్పు నువ్వే అని నువ్వు అడుగుతూ ఉంటావు కదా నన్ను.
మరి వీటన్నింటికీ కూడా నేను ఈరోజు ఒక సమాధానం అయితే నీ ముందుకు తీసుకుని వచ్చాను. మరి మనసంతా కూడా ఒక తెల్లని కాగితంలా మార్చుకుని ఈ తెల్లని కాగితం మీద ఇప్పుడు నేను చెప్పే వాటన్నింటినీ కూడా చాలా అందంగా అమర్చుకుని అక్షరాల కింద రాసుకో తల్లి. అప్పుడే నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా కానీ నీ దగ్గర మనశ్శాంతి అనేది ఎప్పుడూ ఉంటుంది తల్లి. ఎప్పుడైతే మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడో ఇంకా ఆయనకు శరీరం ఉక్కు శరీరంలో అవుతుంది తల్లి. కనుకనే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటి అంటే కనుక నీకు ఏది ముఖ్యం అవ్వదు తల్లి. మొదట నిన్ను నువ్వు చూసుకోవాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు చూసుకోవాలి అంటే నీ ఆరోగ్యాన్ని చూసుకోవాలని అర్థం. నీ భర్త, అలాగే నీ భార్య, నీ బిడ్డలు వీరందరూ కూడా మధ్యలో వచ్చిన బంధాలే కాబట్టి తల్లి, కేవలం నువ్వు వారి కోసమే ఆలోచిస్తూ వారి కోసమే రోజులు నెట్టుకుంటూ వెళ్తూ నీ యొక్క ప్రతి జీవిత క్షణం అనేది ఒక్క క్షణాన్ని తీసుకుని చూస్తే నీ యొక్క గురించి వచ్చే ఆలోచనలే అందులో ఉండకుండా ఓన్లీ నీ పిల్లల గురించి ఆలోచనలు, అలాగే నీ కుటుంబం గురించి ఆలోచనలతోనే నీ బుర్ర నిండిపోయి ఉంటుంది తల్లి. ఇదంతా కూడా దేనికి తల్లి? ఇది నీ జీవితం నువ్వు మాత్రమే ఉండాలి తల్లి. అనవసరమైనటువంటి బాధలన్నీ, కష్టాలని, నష్టాలని, దుఃఖాలని వేటిని కూడా నీ జీవితంలోకి నువ్వు రానివ్వద్దు తల్లి. అంటే మనుషుల మధ్య ప్రేమను తగ్గించుకోవాలి అని నేను చెప్పట్లేదు. నేను ప్రశాంతంగా మలుచుకోవాలి, నీకు నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని నేను ఎప్పుడైతే చెప్తూ ఉంటానో అప్పుడు మనుషుల మీద ప్రేమ అనేది నీకు పూర్తిగా తగ్గుతుంది తల్లి. ఎక్కడ సరే నా మాటలు నువ్వు 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అది ఎలా అంటే, బాబా ఇక్కడ మనుషుల మీద ప్రేమలు లేకుండా ఒకరితో ఒకరికి బంధాలు ఎలా ఏర్పడతాయి తండ్రి అని చెప్పి నువ్వు అడగచ్చు. తల్లి బిడ్డల మధ్య ప్రేమలు లేకుండా ఎలా ఉంటాయి తల్లి? ఎలా ఉంటాయి? అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఇదంతా కూడా అలా ఉంటేనే కదా బాబా మా మధ్య బంధాలు అనేవి నిలబడే ఉంటాయి. అంటే ఖచ్చితంగా నేను దీనికి అంగీకరిస్తాను తల్లి. కానీ వారే కదా నీ సర్వస్వం అని నువ్వు చెప్పి నువ్వు పూర్తిగా నిర్ణయించుకుని ఇక్కడ వారు ఏ విషయంలో అయితే వారి జీవితంలో ఏ విషయం జరుగుతున్నా కానీ అది కేవలం నీకు చెప్పే జరగాలి, నీ అంగీకారం తీసుకునే జరగాలి. వారు ఎక్కడికి వెళ్తున్నా సరే నీతో మాట్లాడి నీతో ఒక్క మాట చెప్పి నీకు విలువ ఇచ్చే వెళ్ళాలి. అంటే అందరి మనస్తత్వాలు వాళ్ళు కూడా ఒకలా ఉండవు కదా మరి తల్లి. చేతికి 5 వేళ్ళు ఉంటాయి కదా, 5 వేళ్ళు కూడా ఎప్పుడూ కూడా సమానంగా ఉండవు కదమ్మా. ఒక వేలు పొట్టిగా ఉంటుంది, మరొక వేలు పొడవుగా ఉంటుంది, మరొక వేలు మధ్యస్థంగా ఉంటుంది, ఒక వేలు లావుగా ఉంటే ఒక వేలు సన్నంగా ఉంటుంది. కాబట్టి ఇలా మన చేతి వేళ్ళకే ఉన్నటువంటి 5 వేళ్లలోనే ఇంత తేడాలు ఉన్నప్పుడు మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దగ్గరికి వచ్చి మన దగ్గర బంధంలా కలిసినప్పుడు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కదా తల్లి అని చెప్పి నీకు తగ్గట్లుగా పూర్తిగా వాళ్ళు మార్చుకోవాలి అంటే ఎలా తల్లి? అది జరిగే పనేనా? నీకులాగే నువ్వు చెప్పినట్టే వినాలి అంటే ఒక్కసారి నువ్వు అలా వారి వైపు నుండి ఆలోచించి చూడు తల్లి. నీ జీవితం అనేది నీకు ఎంత ముఖ్యమో వారి జీవితం కూడా వారికి కూడా అంతే ముఖ్యం కదా తల్లి. మరి ఇక్కడ నువ్వు పూర్తిగా గుర్తుంచుకోవాల్సిన విషయం కొన్ని ముఖ్యమైనటువంటి అలాగే తెలివైన ఆలోచనలు ఏంటి అంటే, మొదట నిన్ను నువ్వు చూసుకుని నిన్ను నువ్వు ప్రేమించుకుని నీ గురించి నువ్వు ఆలోచించుకున్న తర్వాతే నీ ఎదుటివారి పట్ల శ్రద్ధను తీసుకోవాలి తల్లి. అలాగే నీ సంతోషం నువ్వు చూసుకోవాలి. నీ వైపు నుంచి 100% ఒకే అనుకున్నప్పుడు మాత్రమే అవతల వారిని ప్రేమించు తల్లి. అవతల వారిని కూడా నిన్ను 100% అవమానిస్తున్నప్పుడు నువ్వు అటు నుంచి 100% అభిమానించాలి. అవతల వారు కూడా నిన్ను 100% నీ యొక్క మంచి చెడు నిజం అబద్ధం ఈ విషయాల్లో నీ జీవితం ఎలాగో జరుగుతుందో, నీ జీవితంలో ఏం జరగడం లేదో, నువ్వు తిన్నావా, పడుకున్నావా, లేచావా, ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా నీ గురించి అవతల వారు
ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే నువ్వు కూడా వారి జీవితాల్లో అన్నింటిని గురించి ఆలోచించు తల్లి. అంతేకాని వారు అస్సలు నిన్ను పట్టించుకోకుండా పోయితే నువ్వు మాత్రం తిన్నావా లేదా, పడుకున్నావా లేదా, ఇవన్నీ నువ్వు అడగవలసిన అవసరం అయితే లేదు తల్లి. నువ్వు నీ గురించి ఆలోచించు. ప్రతి ఒక్కరూ కూడా కొంచెం కూడా నీ గురించి ఆలోచించకుండా 100కి 10% కూడా నిన్ను పట్టించుకున్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి తల్లి. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకో తల్లి. నీకు ఎంత అన్యాయం జరుగుతుందనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో తల్లి. ఎదుటివారు మీద నమ్మకం కూడా నువ్వు పూర్తిగా పెట్టుకోకూడదు తల్లి. ఏదైనా సరే నువ్వు అనుకున్నావంటే దాన్ని ఖచ్చితంగా నీకు ఫేవర్గా మార్చుకోవాలి తల్లి. అలాగే నేనే తెలివైన దాన్ని నేను చేసి నీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అయితే ఉండాలి తల్లి. అప్పుడే నువ్వు ఏదైనా సరే నువ్వు సాధించడానికి ఒక ఆస్కారం ఉంటుంది తల్లి. కానీ ఎదుటి వాళ్ళు కానీ నువ్వు నమ్మావు అంటే వాళ్ళు నిన్ను వాడుకోవడానికి ఎక్కువ చూస్తారు. నేను కుటుంబ సభ్యులనే కాదు, బయట వాళ్ళు ఎవరైనా సరే మనం ఎక్కువ నమ్మాము అంటే వాళ్ళు మన నమ్మకాన్ని అయితే వమ్ము చేయడానికే ఎక్కువ చూస్తారు. కాబట్టి నీ యొక్క మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంలా చూసి వాళ్ళు ఆ విధంగా అడుగులు వేస్తారు తల్లి. కాబట్టి నీకు నువ్వు ఆలోచించుకొని ఒక ఇంకిత జ్ఞానంతో ఉండి నీ యొక్క మార్గాన్ని అయితే నీవే మంచిగా తీర్చిదిద్దుకుని నీ యొక్క అభివృద్ధిని నువ్వే కాపాడుకో తల్లి. నీ సాయి నీకెప్పుడూ కూడా అన్నింటిలో కూడా ఎప్పుడు పరస్పరం నీతోనే ఉంటాడు తల్లి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా భయపడక తల్లి. ఏం చెయ్యాలన్నా సరే నువ్వు నన్ను ఒక్కసారి తలుచుకుని ఆ పని అయితే మొదలుపెట్టు తల్లి. ఆ పని ఎందుకు పూర్తి కాదో నేను చూస్తాను. కాబట్టి నువ్వు సన్మార్గంలోనే వెళ్ళాలి తల్లి. అదే నేను దుర్మార్గంలో వెళ్ళి నేను ఏ పనైనా సరే చేయగలను అని చెప్పేసి నువ్వు అనుకుంటే మాత్రం దానికి నేను ఒప్పుకోను తల్లి. ఎందుకు అంటే నా బిడ్డలు ఒక సన్మార్గం అలాగే ఒక జ్ఞాన మార్గంలో వెళ్ళాలి అని నేను కోరుకుంటాను. కాబట్టి నా బిడ్డలు ఎవరూ కూడా చెడిపోకూడదు అని నేను కోరుకుంటాను. కాబట్టి వాళ్ళు ఆనందం పొందాలి, అలాగే ఉల్లాసం ఇవ్వాలి, ఉత్సాహంగా ఉండాలి అని నేను కోరుకుంటాను. కాబట్టే నేను అటువంటి చట్టవిరుద్ధమైనటువంటి పనులను నేను ఎప్పటికీ సహించను తల్లి. కాబట్టి మంచి మార్గంలో వెళ్ళి ఎదుటివారి పట్ల ఏమాత్రం అన్యాయం చేయకుండా నీకు నువ్వు ఆలోచించుకుని ఒక మంచి పనులు అయితే చేసుకుంటూ, అలాగే నీకు తోచినంతలో కొంత సమయాన్ని కానీ లేదు అంటే కొంత ధనాన్ని కానీ ఏదో నీ దగ్గర ఉన్న ఒక చిన్న వస్తువుని కానీ నీ ఉన్నంతలో కొద్దిగా ఎదుటివారికి దానం అయితే చేసావు అంటే నీకంటూ ఒక మంచి ఉన్నతమైనటువంటి జీవితం అయితే నీకు దేవుడైతే ప్రసాదిస్తాడు. నువ్వు ఏమిస్తావో దానికన్నా నీకు 10 రెట్లు ఇస్తానని నేను అంటూ ఉంటాను కదా. మరి నువ్వు ఎదుటివారికి ఇచ్చినప్పుడు అది నాకు ఇచ్చినట్టే కదా తల్లి. మరి నాకు ఇవ్వడానికి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఎదుటివారికి ఇవ్వడం వల్ల నీకు మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచి నువ్వు ఎందుకు చేయలేవు తల్లి. కాబట్టి నువ్వు ఆ యొక్క నీలో అలాగే ఒక్కసారి ఆలోచించి బిడ్డ, మంచైనా సరే చెడైనా సరే అటు ఉండాలి ఇటు ఉండాలి అంటూ ఏదో అవసరాలకి మాత్రమే నిన్ను ఒక వస్తువులాగా వాడుకునే వాళ్ళ దగ్గర అవసరం తీరిపోయాక ఆ తర్వాత నిన్ను పక్కన పెట్టేసే వాళ్ళ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు తల్లి. వారిని అవసరానికి నిన్ను వాడుకుంటున్నారు, నువ్వు వారి అవసరానికి వాడుకోవాలి. కానీ ఇక్కడ పాపపుణ్యాలు అన్న విషయానికి వస్తే ఎవరి జీవితాలు వారు మోసం చేసుకోకుండా బ్రతికితే చాలు తల్లి. నీలో ఉండే అంతరాత్మకు నువ్వు సంతోషాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, ఉల్లాసాన్ని ఇవ్వాలి, ఉత్సాహం ఇవ్వాలి, కాస్తంత చిరునవ్వుని కూడా మనస్ఫూర్తిగా అందించగలగాలి తల్లి. నువ్వు నీ అంతరాత్మకు న్యాయం చేయలేనప్పుడు ఎదుటివారికి నువ్వు ఏ విధమాత్రం న్యాయం చేయగలుగుతావు తల్లి? చెప్పు, ఒక్కసారి ఆలోచించు తల్లి. ఏం జరిగినా సరే అది మన మంచికే అని చెప్పి అనుకోవాలి. నీ భర్త లేదా నీ భార్య నువ్వు చెప్పిన మాట వినడం లేదు, నిన్ను ఏమీ కూడా సంప్రదించడం లేదు, ఏది కూడా తన జీవితంలో నీ ఇష్టానుసారం అయితే జరగడం లేదు అంటే ఇది నీ యొక్క కర్మానుసారం అతని జీవితంలో నీ ఇష్టానుసారం జరగనప్పుడు నీ జీవితం నీ ఇష్టానుసారంగా నువ్వు నడుపుకునే శక్తి నీలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుని అతని జీవితం వైపు నువ్వు ఇలా ఉండవు అంటే ఎలా ఆంక్షలు విధిస్తుంటే ఎలా తల్లి? అలా అవసరం అయితే లేదు తల్లి. అదే నేను చెప్తున్నాను,
బిడ్డ ఎప్పుడైనా కానీ ఎవరి మంచితనం వారిని కాపాడుతుంది. నువ్వు ఒకరికి ఈరోజు నీ వల్ల మంచి జరిగింది అంటే రేపటి రోజున వారి వల్ల నీకు మంచి తప్పకుండా జరుగుతుంది. మనం ఎదుటి వారికి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుందన్న ఆ యొక్క పెద్దలు చెప్పే దీన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఎవరైనా సరే ముంచి కానీ అలాగే ఎవరిని కర్మఫల ఏదో చేసి కానీ మనం సంపాదిస్తే అది కూడా మనల్ని కూడా మనం ఏదైతే నెగిటివ్ అనేది ఇచ్చామో ఆ నెగిటివే మళ్ళీ మనకైతే తిరిగి కొడుతుంది తల్లి. మొదట నిన్ను నువ్వు నమ్ముకో తల్లి, నిన్ను సంతోషంగా ఉంచుకో, నీ పని గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకో. ఇదంతా కూడా ఆలోచించుకున్న తర్వాతనే ఎదుటివారి యొక్క గురించి ఆలోచించు. అలాగే నీకు మానసిక ఆనందం అనేది వచ్చాకనే అవతల వారి గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడే నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ అవతల వారి గురించి ఆలోచించకూడదు తల్లి. నీకు ఇష్టం లేకపోయినా నీ మనసును కష్టపెట్టే హక్కు నీకైతే లేదు తల్లి. ఆ యొక్క విషయాన్ని అయితే గుర్తించుకో బిడ్డ. ఎప్పుడైనా సరే ఒక మాట చెప్తాను విను, జాగ్రత్తగా వింటావా తల్లి? ఇప్పటికి రోజుల్లో మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే వారి యొక్క అవసరాలను కోసం ఎదుటి వారి యొక్క ఎలా వాడుకోవడానికన్నా సిద్ధంగా ఉంటారు. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత ఆ మనుషులే నిన్ను కాలితో తంతారు తల్లి. కాబట్టి నీ యొక్క బలం ఏమిటో, నీ యొక్క బలహీనత ఏమిటో ఎప్పుడూ కూడా ఎవ్వరితోనూ సంభాషించుకు తల్లి. అలాగే పంచుకోవద్దు తల్లి. ఎందుకు అంటే నువ్వు పంచుకున్న వ్యక్తులే రేపటి రోజున నిన్ను విమర్శిస్తారు. నువ్వు పట్టించుకున్న వ్యక్తులే రేపటి రోజున నిన్ను కాలి కింద పెట్టి నలిపేయాలని చూస్తారు తల్లి. కాబట్టి ఎప్పుడైనా కానీ నీ గురించి నువ్వు బలంగా ఒక బలమైనటువంటి బలహీనత అయినా సరే నీలోనే ఉంచుకోవాలి తల్లి. అంతేకాని ఎదుటివారి నుండి చెయ్యి చాపి ఏది కూడా దేహి అని అడగవద్దు తల్లి. నువ్వు మహారాజులా ఉండాలి తల్లి. నువ్వు మహారాజులా బతకాలి అంటే ఎదుటివారి పట్ల నువ్వు ఎటువంటి జాలి అయితే చూపించవసరం లేదు తల్లి. ఎందుకు అంటే ఎదుటివారిని బట్టే నువ్వు కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. వారు నీతో మంచిగా ఉన్నారు అంటే నువ్వు వాళ్ళతో మంచిగా ఉండాలి. అంతేకాని వారు నీతో చెడగా ఉన్నా సరే దేవుడే చూసుకుంటాడులే అంతా మనం మంచిగా వెళ్దామంటే అది మన తప్పే అవుతుంది తల్లి. కాబట్టి నువ్వు మహారాజులా ఉండాలి లేదా మహారాణిలా ఉండాలన్నదే నా యొక్క ఆశ తల్లి. నా బిడ్డ ఎప్పుడూ కూడా అందరికీ అందనటువంటి ఎత్తులో ఉండాలి. అలాగే తను చేసేటటువంటి గొప్పటువంటి పనులు కూడా ఎంతోమందికి సహకారాన్ని అందివ్వాలి. అలాగే ఎంతోమందికి ఉపయోగపడాలి అనేది నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. అదే కూడా మీకు చెప్తూ ఉంటాను తల్లి. కాబట్టి ఎదుటివారి కింద నువ్వు చేయి చాపి ఏదైనా సరే అడిగినప్పుడు నువ్వు వారి కింద లొంగినట్లే తల్లి. ఒకరిని కింద నువ్వు లొంగావు అంటే వారు నిన్ను ఏ విధంగా ఆడిస్తారు అంటే ఇక ఖచ్చితంగా వారు నిన్ను చెప్పు చేతలతో పెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు తల్లి. కాబట్టి నీ జీవితానికి నువ్వే రాజు, నువ్వే మంత్రి. కాబట్టి బిడ్డ ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నా బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలో అమాయకంగానే బతుకుతూ ఉన్నది తల్లి. మరి నా బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలో నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తనకి తెలియడం లేదు. నా బిడ్డ ఈ రోజు కూడా నలుగురి చేత నవ్వించబడుతుంది. నా బిడ్డ ఈరోజు కూడా మంచి చెడులకి తేడా అనేది తెలుసుకోలేకపోతుంది. అసలు మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో కూడా తెలుసుకోలేక అందరికీ కూడా అందరూ నా వాళ్ళే అని నువ్వు సహాయం చేస్తూ వెళ్తున్నావు. కాబట్టి నువ్వు గోతులు తీసుకుంటున్నావు తల్లి. ముందు నిన్ను నువ్వు కాపాడుకో తల్లి. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు మంచి వాళ్ళకి చేసినా పర్వాలేదు కానీ అలాగే నిన్ను గురించి నీ ఎదురుగుండా ఒకలా మాట్లాడి నీ వెనకాల గోతులు తవ్వేటువంటి వాళ్ళ గురించి ఒక్కసారి నువ్వు దృష్టి పెట్టు తల్లి. నువ్వు దృష్టి పెట్టడం వల్ల నీకంటూ ఒక జీవితంలో ఏం చేయాలి అనేది ఒక పరమార్థం అయితే నీకు తెలుస్తుంది తల్లి. ఆ విధంగా నీకు మనసుకు ఏమనిపిస్తుందో దాన్ని చూసుకుంటూ వెళ్ళు తల్లి. అంతేకాని ఎదుటివారిని గుడ్డిగా నమ్మి వారికి నీ రహస్యాలు చెప్పావు అంటే నిన్ను వాళ్ళు ముంచేస్తారు తల్లి. ఇది మాత్రం నువ్వు జీవితంలో తెలుసుకోవాలంటే ఒక గుణపాఠం తల్లి. ఈ పాఠాన్ని నేర్పడానికి నేను ఈరోజు నీకు వచ్చాను తల్లి. కాబట్టి ఒక శుభమైనటువంటి వైషయం ఏది అంటే ఇదే అని చెప్పి అంటున్నాను తల్లి. నీలో ఉన్నటువంటి ఈ యొక్క
లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఎదుటివారి గురించి అవన్నీ కూడా నువ్వు ఈ రోజు నుంచి మార్చుకో తల్లి. ముందు ఎదుటివారి కోసం బతకడం మానేసి నీ కోసం నువ్వు బతుకు తల్లి. దానివల్ల నీకు ఎంతో అద్భుతమైనటువంటి జీవితం అనేది నీకు ఆ దేవుడు ప్రసాదిస్తాడు తల్లి. అంతేకాని ఎదుటివారి జీవితాన్ని కాపాడడానికి కోసమే నీ జీవితం పలంగా పెడుతున్నావు అంటే రేపటి రోజుల్లో నిన్ను అసలు ఎవ్వరూ కూడా పట్టించుకోరు తల్లి. అలాగే నువ్వు ఈరోజైతే ఎవరికైతే నువ్వు సాయం చేసావో వాళ్ళు నీకు సాయం చేస్తారని నీకు ఎవరు చెప్తారమ్మా గ్యారంటీ అది. కాబట్టి నువ్వన్నీ ఆలోచించి నువ్వు అసలు జీవితం అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంతలా నువ్వు ఆలోచించుకుంటూ ఉంటేనే తప్ప నువ్వు జీవితంలో అనేవి బైక్ రాలేవు. బాబా నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, అలాగే నాకు ఎప్పుడు తీరుతుంది, నా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయి అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా తల్లి. ఇవన్నీ కూడా నువ్వు ముందు సక్రమంగా సరిచేసుకో తల్లి. ఇవన్నీ చేసుకున్న నాడే నీ బాధలన్నీ తొలగి నీ తండ్రి నీ కర్మఫలాలన్నింటినీ కూడా కాల్చివేసి నీకు ఒక ఉన్నత స్థానాన్ని అయితే, అలాగే ఈ సమాజంలో నీకంటూ ఒక గౌరవాన్ని, అలాగే నీకంటూ ఒక ఆర్థికమైనటువంటి బలాన్ని నేను కలగజేస్తాను తల్లి. అలాగే నువ్వు ఇదేని కూడా తొందరపడకు తల్లి. ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది ఉంది తల్లి. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితిలోని నీ యొక్క సహనాన్ని అయితే కోల్పోవద్దు తల్లి. సరిగ్గా 5 రోజుల తర్వాత నీ జీవితంలో ఒక ఆనందంతో కూడినటువంటి శుభవార్త అయితే నీ వింటావు తల్లి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని నీ యొక్క బాధలన్నింటి నుండి విముక్తి అయితే పొందుతావు తల్లి. ఇది నీ సాయి యొక్క మాట. నేను మాట ఇచ్చాను అంటే అది చేసి తీరుతాను తల్లి. కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటే నేను చెప్పినవన్నీ కూడా నమ్మకంతో ఉండి నమ్మకంతో చేస్తూ నన్ను సదా ధ్యానిస్తూ ఉంటే నీకు ఒక ఉన్నత స్థానాన్ని అయితే నేను పొందడానికి నేను కృషి చేస్తాను తల్లి. నా బిడ్డ సమాజంలో ఒక స్థానంలో ఉండాలి అనేది నేను కోరుకుంటాను కదా. మరి నన్ను నమ్ము తల్లి, నేను పైకి తీసుకొస్తాను తల్లి అని చెప్పేసి ఈరోజు బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనందరికీ కూడా ఇచ్చారండి. మీరు కూడా చాలామంది మీ ఆర్థికంగా కానీ, అలాగే ఒక పిల్లల గురించి విషయంలో కానీ, అలాగే మీ భార్యాభర్తల విషయంలో కానీ చాలా బాధలు పడుతూ, అలాగే అపోహలు కూడా ఎన్నో పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా బలమైనటువంటి కోరికలు ఉంటూ ఉంటాయి కదా మీ అందరికీ. అవన్నీ కూడా ఆ సాయి ఈ యొక్క మాటల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఆ సాయి అనేవారు కన్ఫామ్గా తీరుస్తారు అని చెప్పేసి మనం నమ్మి మనమైతే ముందుకైతే వెళ్దామండి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆనందం వెల్లివెరియాలని, అలాగే అష్టైశ్వర్యాలు కూడా మీ అందరికీ ఆ సాయినాథుడు కలుగచేయాలని, అలాగే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా తీరి మీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని మీరు ఎదగాలని, జీవితంలో మీకంటూ ఒక గొప్ప స్థానాన్ని మీరు సంపాదించుకోవాలని, అలాగే మీరు ఎప్పుడూ కూడా సాయినాథుని సదా ధ్యానిస్తూ ఉండాలి అని నేను ఆ సాయినాథుని ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు తీసుకొచ్చారు కాబట్టి బాబాకు నీకు పాదాభివందనం తండ్రి. అలాగే రేపటి రోజున మరి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మీ ముందుకైతే వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.